కాకినాడ జిల్లాలోని యానాం ఎదుర్లంక వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. యానాం వద్ద గౌతమి ప్రవాహం 2 మీటర్లకు చేరుకుంది. దీంతో నదిలో చేపల వేటను అధికారులు నిషేధించారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో లంక గ్రామాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో వరద నీరు తగ్గినప్పుడు కూడా దిగునున్నటువంటి ఈ లంక గ్రామాలన్నింటినీ కూడా గోదావరి వరద గత రాత్రి నుంచి చుట్టుముట్టుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం యానం ఎదుర్లంక వారధి వద్ద ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే గోదావరి వరద ప్రవాహం చాలా ఉధృతిగా ఉంది. సుడులు తిరుగుతూ గోదావరి ఉప్పొంగుతూ దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. భైరవపాలెం అంతా ఇదంతా కూడా సముద్రంలో కలుస్తుంది. ప్రస్తుతం మనం చూపించేదంతా కూడా గోదావరిలో ఒక పాయైనటువంటి గౌతమి నది. ఈ గౌతమి నది గత 3 రోజుల నుంచి కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. యానం రాజీవ్ బీచ్ని తాక్కుంటూ కూడా గోదావరి వరద దిగువ ప్రాంతానికి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలను కూడా పూర్తిగా చుట్టుముట్టడంతో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. ఏదైతే కోనసీమ జిల్లాలో చూసినట్లయితే గంటి పెద్దపూడి వద్ద రోడ్డు తెగిపోవడంతో దాదాపు 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కనకాయ లంక కాజ్వే మీద కూడా వరద నీరు ప్రవహించడంతో ఆ మార్గం అంతా పూర్తిగా నిలిచిపోయింది. విద్యార్థుల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ఆ కోనసీమ జిల్లాలో లంక గ్రామాల్లో ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద చూసినట్లయితే 11.50 అడుగుల నీటి మట్టం ఉంది. దిగువకు 9,42,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అటు తూర్పుగోదావరితో పాటుగా కోనసీమ జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే రానున్న 2 రోజుల్లో మరింతగా ఎగువ ప్రాంతాలు అటు తెలంగాణతో పాటుగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోసారి వరద పెరుగుతుందన్న అంచనాలతో కూడా ఉన్నారు. ఎటువంటి సహాయ చర్యలను అందించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. మరోవైపు ఈ గోదావరి నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో వేటను నిలిపివేసిన పరిస్థితి ఉంది. గోదావరితో పాటుగా అటు బంగాళాఖాతంలో కూడా గాలి వేగం గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండడంతో రేపటి వరకు కూడా బంగాళాఖాతంలో సముద్ర వేటని నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇది గోదావరి ఫ్లడ్స్ తాజా అప్డేట్. జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కసవేంద్ర రాజు, సాక్షి టీవీ, యానం ఎదుర్లంక వారధి నుండి.